హాయ్ హలో వెల్కమ్ టు న్యూ అప్డేట్స్. సో ఈరోజు నేను మీకు కొన్ని కరెంట్ అఫైర్స్ చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్. రాజ్నాథ్ సింగ్ అప్రూవ్స్ 400 crore డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్. సో మన యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ 400 కోట్లు డిఫెన్స్ టెస్టింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద రిలీజ్ చేశారు. సో ఇది దేనికి అంటే డిఫెన్స్లో ఉన్న డిఫరెంట్ ఎక్విప్మెంట్స్కి టెస్ట్ చేయడానికి, సో వాటి యొక్క ప్రొడక్షన్ అనేది పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ద టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద డిఫెన్స్ సెక్టర్ టు బూస్ట్ డొమెస్టిక్ డిఫెన్స్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్. So the equipment tested will be certified as per appropriate accreditation to promote indigenous defense production with special focus on participation of MSMEs and startups by bridging the gaps in the defense testing infrastructure in the country. ఓకే, డిఫెన్స్ కోసం ఇవి చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో ఉల్చ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ యొక్క సవరించిన డిపిఆర్ను కేంద్రం ఆమోదించింది. జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో రావి నది యొక్క ప్రధాన ఉపనదులైన ఉజ్ నదిపై ఉన్న ఉజ్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ను అంటే డిపిఆర్ను సవరించడానికి కేంద్రం ఆమోదించింది. అంటే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి ఇది పూనుకుంది. ఉజ్ ప్రాజెక్ట్ యొక్క డిపిఆర్ను 2008లో నేషనల్ ప్రాజెక్టుగా కూడా ప్రకటించబడింది. దీన్ని 2013లో సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క సింధు బేసిన్ ఆర్గనైజేషన్ తయారు చేయడం జరిగింది. ఓకే, అలాగే జలశక్తి అనే ఒక కొత్త స్కీమ్ కూడా ఉంది. అది ఏంటంటే ఇంతకుముందు మనకి గంగా పునరుజ్జీవన అంటే గంగా రిజర్వేషన్ అనే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ కింద సో ఈ జలశక్తిని ప్రారంభించారు. నెక్స్ట్, ఉపాధి మరియు నైపుణ్య అభివృద్ధిపై సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి థవర్చంద్ గెహ్లట్ నేతృత్వంలో ఒక మంత్రుల బృందం సహాయానికి వ్యవసాయ కార్పొరేట్కు ల్యాండ్ పూలింగ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ను ప్రతిపాదించే ప్రతిపాదనల సమితిని ప్రారంభించింది. సో అసంఘటిత రంగానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మహాత్మా ఎన్ఆర్జీఈజీఏను విలీనం చేసి వేతన రాయితీ కార్యక్రమాన్ని రూపొందించడానికి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం చేపట్టింది. ఓకే, సో ల్యాండ్ పూలింగ్ను ఉపయోగించి దాన్ని ఉద్యోగాల కల్పనకు ఉపయోగిస్తారనమాట, అంటే కార్మికులకి పని కల్పించడం. ఓకే, దీన్ని ఎన్ఆర్ఈ స్కీమ్ని ఇందులో జోడించడం జరుగుతుంది. ఓకే, సో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలను నిర్మించడానికి ఉపయోగించే ల్యాండ్ పూలింగ్ పద్ధతిని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ ఎండీగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ జుబైర్ ఇక్బాల్ను సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా 3 సంవత్సరాల కాల పరిమితికి నియమించిందనమాట ప్రభుత్వం. సో ఆయన ఏంటంటే రాష్ట్ర బ్యాంకింగ్ పరిశ్రమకు విశేష కృషి చేసినందుకు గాను న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ స్టడీస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో జుబైర్ అవార్డును అందుకున్నారు. అలాగే అతను హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పదవీ కాలంలో 50కి పైగా పురస్కారాలను గెలుచుకున్నారు. ఓకే, సో వాటిలో 13 లండన్, ప్యారిస్, ఇండోనేషియా, దుబాయ్, చైనా, టర్కీ, ఇటలీ, స్విట్జర్లాండ్, బ్యాంకాక్, మలేషియా, మాస్కో, జోర్డన్. సో ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆయన పురస్కారాలను బ్యాంకింగ్ సెక్టార్లో పొందారనమాట. ఓకేనా, సో ఇది జమ్మూ కాశ్మీర్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్. నెక్స్ట్, ఆన్ May 15th లెఫ్టినెంట్ జనరల్ పిఎస్ రాజశేఖర్ పివిఎస్ఎం, ఏవిఎస్ఎం, విఎస్ఎం, ఏడీసీ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ అండమాన్ నికోబార్ కమాండ్ హ్యాస్ కమిషన్డ్ 103rd ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ MK4 class vessel INLCU L57 into the Indian Navy at Port Blair in a low profile ceremony. సో ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగింది. అక్కడ ఏంటంటే ఒక షిప్ని లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు
INLCU L57 అనమాట. సో అది అండమాన్ బేస్డ్ అనమాట, అండమాన్ నికోబార్లో దాన్ని యూజ్ చేస్తారు. సో ఇది ఎందుకంటే డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ని ట్రావెల్ చేయించడానికి ఉపయోగిస్తారు. ఓకే, సో దీన్ని ఎవరు బిల్డ్ చేశారంటే షిప్ని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనే సంస్థ. ఓకే, అది కోల్కతాలో ఉంది. మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే రేర్ అడ్మిరల్ విపిన్ కుమార్. అలాగే ఇండియన్ నేవీ యొక్క చీఫ్ ఎవరు అంటే అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఆయన ఇండియన్ నేవీ చీఫ్. అలాగే నెక్స్ట్, సో మే 16వ తారీఖున ఇంటర్నేషనల్ అదే ఇండియా అబ్జర్వ్స్ నేషనల్ డెంగ్యూ డేని మే 16న అందరూ అబ్జర్వ్ చేస్తారు. సో ఇది డెంగ్యూని మనం రూపుమాపడానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. సో టు కంట్రోల్ ద స్ప్రెడ్ ఆఫ్ ది వెక్టర్ బోర్న్ డిసీజ్, ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ 5-member high-powered committee led by Nirab Kumar Prasad to probe into the causes behind the leakage of స్టిరైన్ గ్యాస్ ఫ్రమ్ ద ఎల్జీ పాలిమర్స్. సో విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ కోసం, ఆ ఉదంతం కోసం ఏపీ గవర్నమెంట్ 5 members టీమ్ని వేసింది. హెడ్ ఎవరంటే నీరబ్ కుమార్. ఓకే, సో నెక్స్ట్, కోపెన్హాగన్ విశ్వవిద్యాలయంలో న్యాచురల్ హిస్టరీ ఆఫ్ మ్యూజియం ఆఫ్ డెన్మార్క్ పరిశోధకులు ఒక కొత్త ఫంగస్ను కనుగొన్నారు. ఓకే, సో దీన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. సో కొత్తగా కనుగొన్న ఫంగస్ ట్విట్టర్ తర్వాత ట్రోగ్లోమైసిన్ ట్విట్టర్ అని పేరు పెట్టారనమాట దానికి. సో న్యాచురల్ హిస్టరీ మ్యూజియం యొక్క జీవశాస్త్రవేత్త మరియు అసోసియేట్ ప్రొఫెసర్ అనా సోఫియా రెబులర్ ఈ ఆవిష్కరణ చేశారంట. సో మిల్లీపేడ్ యొక్క ఫోటోలో శిలీంధ్రాలు కనిపించే చిన్న చుక్కలు ఉన్నాయి. సో ఇవి శిలీంధ్రాల రూపంలో చిన్న చుక్కలుగా ఉంటాయి. శిలీంధ్రాలు లార్వాలను పోలి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫిగర్ కనిపిస్తుంది కదా, అలా ఉంటాయి అన్నమాట అవి. సో ఇవేంటంటే నెక్స్ట్, యూనియన్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాస్ అనౌన్స్డ్ సెవరల్ ఇనిషియేటివ్స్ టు బూస్ట్ ద ఎడ్యుకేషన్ ఆన్ 17 May న్యూఢిల్లీ. సో మన యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు విద్యా వ్యవస్థకి కొన్ని సూచనలు ఇచ్చారు. సో ఇదేంటంటే ఇట్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ఇనిషియేటివ్ కాల్డ్ PM e-Vidya will be launched, which unifies all efforts related to digital education. So this will enable multi-mode access to education and includes Diksha, One Nation, One Digital Platform, TV, One Class, One Channel, స్వయం ఆన్లైన్. సో మనకి దీక్ష అండ్ స్వయం అని ఉన్నాయి ఛానల్స్, దాని ద్వారా ఎడ్యుకేషన్ బూస్ట్ చేయొచ్చు. నెక్స్ట్, వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే ఈజ్ ఆన్ May 17. సో ఇది ఎందుకు అంటే టు సెలబ్రేట్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ బిల్డింగ్ రిలేషన్షిప్ అక్రాస్ కల్చర్స్ అరౌండ్ ద వరల్డ్. సో థీమ్ ఏంటంటే కనెక్ట్ 2030 ICTs ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, సో థీమ్ కూడా ఇచ్చారు. ద థీమ్ ఫోకసెస్ టు అచీవ్ 5 SDGs ఎయిమ్ ఫర్ ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్ అండ్ సోషల్ సస్టైనబిలిటీ. నెక్స్ట్, వరల్డ్ హైపర్ టెన్షన్ డే అని 17th May జరుపుకుంటారు. సో ఇది ఎందుకంటే హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచడానికి. థీమ్ ఏంటంటే మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్, కంట్రోల్ ఇట్ అండ్ లివ్ లాంగర్. టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ రైజింగ్ high blood pressure in all populations around the world. So next, the Baltic countries have opened their borders to one another, creating travel bubble. సో కొన్ని కంట్రీస్ ఒక ట్రావెల్ బబుల్ అనే ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేసి అవి ఏంటంటే వాళ్ళ బోర్డర్స్ను ఓపెన్ చేస్తాయి. సో ఓపెన్ చేసి ఎవరైతే వలస వెళ్తున్నారో వాళ్ళకి క్వారంటైన్లో ఉంచడానికి, అంటే వాళ్ళు సేఫ్గా పంపించడానికి ఇది ఓపెన్ చేస్తారు. దాన్ని ట్రావెల్ బబుల్ అని అంటారు. ఓకే, వాళ్ళు 14 days క్వారంటైన్లో ఉంచుతారు ఎవరైతే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళు బోర్డర్కి వచ్చారో.
సో దీనిలో వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకుంటారు. ఇది ఒక పోర్టల్ అనమాట. సో ఆ పోర్టల్ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళని సేఫ్గా ఇంటికి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ సో ఇవన్నీ నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ద కంట్రీ ఫైట్ అన్ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ డ్యూ టు COVID-19 ఆల్సో మనకి ఇండియన్ ఆర్మీ అనేది ఒక పోర్టల్ లాంచ్ చేసింది, టూర్ ఆఫ్ డ్యూటీ TOD అని. సో అది 3-year ఇంటర్న్షిప్ ఫర్ యూత్స్ సో వర్క్ యాజ్ ఆఫీసర్స్ అండ్ సోల్జర్స్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ హైలైట్స్. సో ఎవరైతే ఆర్మీలో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. సో అలాగే TOD is for those persons who do not wish to take defense services as a career. సో డిఫెన్స్లో ఉండాలని లేకపోయినా బట్ వాళ్ళకి సర్వ్ చేయాలంటే అందులో చేరొచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ May 18th to create awareness on importance of museums for the development of society. థీమ్ ఏంటంటే మ్యూజియమ్స్ ఫర్ ఈక్వాలిటీ, డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్